తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తత్వం దేశం కోసం అవగాహన ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి జడ్జ్ విష్ణువర్మ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో నేటి నుండి 90 రోజుల పాటు మధ్యవర్తత్వం దేశం కోసం కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో గతంలో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఈ కేసులు మీడియేటర్ ద్వారా మండల న్యాయాధికారి సంస్థ ద్వారా దేశంలో, రాష్ట్రంలో గతంలో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఈ కేసులు మీడియేటర్ ద్వారా మండల న్యాయాధికారి సంస్థ ద్వారా ఉచితంగా కేసులు పరిష్కరించే మార్గం సులువైందన్నారు. జిల్లాలో సుమారు 3 నుంచి 4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని మీడియేటర్ ద్వారా మండల న్యాయాధికారి సంస్థ ద్వారా పరిష్కరించే మార్గం సులువైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సిఐ రమణ, లాయర్లు రాంప్రసాద్, రాజేష్, లక్కంనేని కోటేశ్వరరావు, రాజారాం, వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి, సైదాపురం ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ర్యాలీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక జడ్జి గారికి, అలాగే ముఖ్యంగా ఈ మీడియేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇది పురాతన కాలంలో రచ్చబండ అనే ఒక గ్రామంలో, ప్రతి గ్రామంలో రచ్చబండ అనేటువంటి ఒక వేదిక ఉండేది. ప్రతి చిన్న విషయాలకు కూడా, ఏ రకమైనటువంటి విషయాలకు కూడా పోలీస్ స్టేషన్కి, కోర్టు దాకా వెళ్ళేవాళ్ళు కాదు అప్పట్లో. వాళ్ళందరికీ కూడా ఆ రచ్చబండలో ఆ గ్రామ పెద్దలు నలుగురు ఆడ కూర్చొని ఇరువైపులా ఉన్నటువంటి వారిని ఆ సమస్యని తెలుసుకొని ఆ సమస్యని అక్కడికక్కడే పరిష్కారం చేసేవాళ్ళు. అదే రచ్చబండ కార్యక్రమం అన్నమాట, చర్చా వేదిక. అక్కడ పరిష్కారం అనేది జరుగుతూ ఉండేది. అంటే కోర్టుల్లో జరిగేటువంటి పరిష్కారాలన్నీ కూడా రచ్చబండ ఏరియాలో జరుగుతూ ఉండేవి అన్నమాట. అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. కేసులు అనేది నమోదయ్యేవి కాదు. కోర్టులో కూడా చాలా తక్కువగా ఉండేవి కేసులు. కానీ రాను రాను జనం పెరిగిపోయినారు. అలాగే వాళ్ళల్లో వివాదాలు కూడా పెరిగిపోయినాయి, స్వార్థం పెరిగిపోయింది, ఇగోలు ఎక్కువైపోయినాయి. పక్క నుంచి అదే గ్రామంలో, అదే కమ్యూనిటీలో పక్కన వాడు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెడితే ఆ రకమైనటువంటి చూసి ఆనందించేటువంటి మనస్తత్వం పెరిగిపోయింది. అందువల్ల అది అర్థం చేసుకొని వాళ్ళకి చిన్నగా ఏదో ఒకటి వాళ్ళ మధ్య రేకెత్తిస్తే ఆ అన్నదమ్ములు, సొంతం అన్నదమ్ములు, సొంతం అక్క చెల్లెళ్ళు, సొంతం మామ అల్లుళ్ళు, అట్లా భార్యాభర్తలు, వీళ్ళ మధ్యలో వివాదాలు పెరిగి అవి కొట్లాడదాకొచ్చి పరిష్కారం చేసుకోని విధంగా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ దాకా రావడం, పోలీస్ స్టేషన్ నుంచి మేము కోర్టుకి సబ్మిట్ చేయటం, కోర్టుల్లో సంవత్సరాల పాటు వాళ్ళు తిరగటం. ఈ పరిష్కారం కాకుండా ఒక కేసుకి మరో కేసు, ఒక కేసుకి మరో కేసు, అట్లా ఒక్కొక్క చిన్న విషయాన్ని ఇంకో రూపంలో వాళ్ళు పరిష్కారం చేసుకోకుండా కేసుల మీద కేసులు, ఒక్కొక్కరు 4-5 కేసులు పెట్టుకొని కోర్టు చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, విలువైనటువంటి కాలాన్ని, అలాగే ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా వాళ్ళు అలసిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే, రాజీ మార్గం రాజమార్గం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదన్నా కేసులు అయితే అది పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ పోయితే వాళ్ళకి నిద్ర పట్టదు, అదే ఆలోచనలో ఉంటారు. అలాగే ఉండేసి మానసికంగాను, శారీరకంగాను అలసిపోతారు, ఆర్థికంగా కూడా నష్టపోతారు. దానివల్ల లేనిపోయిన వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. దానివల్ల ఏ రకమైన మనశ్శాంతిగా నిద్రపోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు మధ్యవర్తిత్వాన్ని ఎంచుకోండి, పరిష్కారం చేసుకోండి, ప్రశాంతంగా జీవనం సాగించాలా, ఏ రకమైన వివాదాలు లేకుండా మీరంతా మనశ్శాంతిగా ఉండాలని చెప్పేసి 1 వీక్ మీడియేషన్ ప్రోగ్రామ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ప్రస్తుత కాలంలో కోర్టుల పైన చాలా ఒత్తిడి పెరిగిపోతుంది. మీకందరికీ తెలుసు కాబట్టి కేసులు ఒక చిన్న విషయానికి 4 కేసులు, వీళ్ళు 2 కేసులు, వాళ్ళకి 4 కేసులు అట్లా పెట్టుకోవడం, కేసులు పెరిగిపోవడం, కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కోర్టుల్లో కేసెస్ చాలా వరకు పోయి జడ్జెస్ పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇది చిన్న కోర్టులనే కాదు, సుప్రీంకోర్టులో కూడా చూశారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 33 జడ్జిలు ఉన్నారు. అక్కడ పెండింగ్ చూస్తే ల్యాక్స్లో ఉంది. సో 33 జడ్జిలు ఒకరి కేసుల్ని పరిష్కరించాలంటే దాదాపు కనీసం ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఆ విధంగా
సుప్రీంకోర్టులోనే అది ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న కోర్టుల్లో డిస్ట్రిక్ట్ కోర్టుల్లో చూశారంటే కేసెస్ లాక్సెస్లో ఉంది. మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో చూసుకున్నారంటే కేసెస్ ఆల్మోస్ట్ కనీసం 2 లక్షలు 3 లక్షల కేసులు ఉంది. కానీ జడ్జెస్ సంఖ్య చూస్తే చాలా తక్కువగా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇవన్నీ పరిగణలో తీసుకొని ఈ మీడియేషన్ ప్రోగ్రామ్ అనేదాన్ని అడ్వకేట్ని కానీ లోకల్ జడ్జెస్ కానీ అందరిని కూడా ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్లో కేసెస్ని మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునేదానికి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దాన్ని మనం ఇప్పుడు కొనియాడుతున్నాం. ఇప్పుడు దీంట్లో చూశారంటే ట్రైనింగ్ మీడియేటర్స్ని జడ్జెసే కాదు అడ్వకేట్స్ని కూడా తయారు చేసి ప్రత్యేక ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్రంలో ఎల్లప్పుడూ ఈ మీడియేటర్స్ ఉంటారు. ఈ సమస్యగా లిటిగెంట్స్ ఎప్పుడైనా వాళ్ళు కోర్టులో ఒక పిటిషన్ ఇచ్చి లేదా కోర్టే కూడా సొంతంగా ఆ కేసెస్ని మీడియేషన్కి రెఫర్ చేయొచ్చు. మీడియేటర్ వాళ్ళతో మాట్లాడతారు. అక్కడ చెప్పబడిన రెండు పక్షాల్లో వాళ్ళు చెప్పిన మీడియేటర్ చెప్పిన ఏ విషయం కానీ సీక్రెట్గా పెట్టుకోబడుతుంది. దాన్ని కోర్టులో కేసు నడిపేటప్పుడు దాన్ని దృష్టిలో తీసుకురారు. అది ఎల్లప్పుడూ కూడా సీక్రెట్గానే నిలిచిపోతుంది. కేసు పరిష్కరించారా లేదన్న విషయం మాత్రమే ఒకవేళ పరిష్కరించి ఇద్దరు పార్టీలు ఒక అగ్రిమెంట్కి వచ్చారంటే వాటిని మాత్రం రాసుకొని కోర్టుకి పంపించడం జరుగుతుంది. కేసు కోర్టులో తొందరగా పరిష్కారం చేయబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ మార్గాన్ని ఎంచుకొని మీడియేషన్లో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మీడియేషన్ తీసుకెళ్లి వాళ్ళ కేసెస్ని పరిష్కరించుకొని అందరూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆస్తులు పోగొట్టుకొని పెద్ద కోటీశ్వర్ల స్థాయిలో ఉన్న వాళ్ళు అడగ తినే స్థాయికి వచ్చింది కేవలం ఈ కేసుల వల్లే. మనం చాలా చూసాం. ఇవన్నీ అనుభవంగా తీసుకొని ఎటువంటి ఆవేశాలకి పోకుండా ఆల్రెడీ కోర్టులో కేసుల్లో క్రిమినల్ కానీ ఆర్ సివిల్ కేసులు కానీ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమున్నా సరే దాన్ని ఒకే రోజున రాజీ మార్గం ద్వారా కేసులు తీపించుకొని ప్రశాంతంగా ఉండేదానికి మార్గం ఏర్పడింది. దీన్ని లిటిగెంట్ పబ్లిక్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ అందరి సమక్షంలో మీ ప్రెస్ వారు కూడా దాన్ని అడ్వర్టైజ్ చేసి ఈరోజు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా లిటిగెంట్ పబ్లిక్ అందరికీ తెలియజేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇక కేసులు పెట్టేదానికి కూడా పోలీస్ స్టేషన్కి పోయే ముందు అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలతో చర్చించి మధ్యవర్తం చేయించుకొని అసలు ఎఫ్ఐఆర్లే రిజిస్టర్ అవ్వకుండా కోర్టులో కేసులే వేయకుండా ఉండేదానికి కూడా ఇప్పుడు మంచి అవకాశాన్ని కల్పించారు. ఈ కేసులు ఉన్నటివి తీపించుకోవడం, కేసులు కాకుండా ఉండడానికి కూడా పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం చేసుకోవడం మంచి కార్యక్రమం అని చెప్పి ఉన్నత న్యాయస్థానం వారు పిలుపునిస్తే ఆ న్యాయస్థానం వారు ఇచ్చిన పిలుపు మేరకు మా జడ్జి గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరిపాము. ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మీ మీడియా వాళ్ళు పబ్లిక్ అందరికీ ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ప్రశాంత జీవనం గడిపేదాని కోసం, వాళ్ళ దినదినాభివృద్ధి చెందాలంటే ఈ కేసులు అన్ని రకాల ఆటంకాలు కలిగిస్తాయి, అన్ని రకాల ఇబ్బందులను కలిగిస్తాయి. కాబట్టి ఉన్న కేసులను తొలగించుకోవడానికి, కొత్తగా కేసులు పెట్టకుండా మధ్యవర్తిత్వం చేపించుకోవడానికి లాయర్లను కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కోర్టులో మీరు వచ్చి ఏ రూపాయి ఖర్చు లేకుండా, దీనికి ఎలాంటి వ్యయము లేకుండా వచ్చి మీరు దీన్ని రాజీ చేసుకునేదానికి కానీ, కేసులు పెట్టకుండా మధ్యవర్తిత్వం చేసుకునేదానికి కానీ మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన జడ్జి గారికి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారి ఆదేశాల మేరకు మీడియేషన్ అనేదానికి ఎక్కువ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ మీడియేషన్ అంటే ఏంటంటే మధ్యవర్తిత్వం, స్వచ్ఛంద మధ్యవర్తిత్వం అని అంటారు. ఈ స్వచ్ఛంద మధ్యవర్తిత్వం అనే కాన్సెప్ట్ని 2023 సంవత్సరం నుంచి మన భారత ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ మధ్యవర్తిత్వంలో ఒక మీడియేటర్స్కి అది పనిగా ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్ సెంటర్స్ని నెలకొల్పి ఆ మీడియేషన్ సెంటర్లో ప్రతి ఒక్క లిటిగెంట్ పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చి తమ యొక్క ప్రాబ్లంని తెలియజేసుకుంటే వాళ్ళ యొక్క కోరిక మేరకు, వారి యొక్క అగ్రిమెంట్ మేరకు వాళ్ళ యొక్క విధానాన్ని పరిశీలించి ఆ తర్వాత వాళ్ళకున్న వకీల్ ద్వారా వాళ్ళకున్న లీగల్ స్టాండ్ ఏంటి అనేది కూడా తెలుసుకొని వాళ్ళకి మధ్యవర్తిత్వం ద్వారా ఒక అగ్రిమెంట్ అనేది చేసి
గౌరవ జడ్జి గారికి పంపుతారు. గౌరవ జడ్జి గారు దాన్ని పరిష్కారం చేసి ఫైనలైజ్ చేసి దానికి ఎటువంటి రుసుము చెల్లించకుండానే ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి పరిష్కారాన్ని ఒక మంచి మార్గంలో చూపించి దాన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ పీస్ఫుల్గా జీవించే దానికోసం ఈ మీడియేషన్ సెంటర్ని పెట్టారు. ఈ మీడియేషన్ సెంటర్లో భాగంగా వెంకటగిరిలో రాంప్రసాద్ అని నేను వాసు వీళ్ళని మీడియేషన్ సెంటర్లో మీడియేటర్గా ట్రైనింగ్ ఇచ్చి చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మన గౌరవ జడ్జి గారు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. ఏ సమస్యలైనా కానీ మీడియేషన్ సెంటర్కి వచ్చి తమ పరిష్కారాన్ని స్వచ్ఛందంగా వెళ్ళబుచ్చుకుంటే మీడియేషన్ సెంటర్లో ఎల్లవేళలా పనిచేస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరైతే ఫిర్యాదుదారు ఉంటారో, ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో వాళ్ళిద్దరు కానీ కలుసుకొని వస్తే ఆ యొక్క కోర్టులోకి వస్తే రాజీ మార్గం చేసుకొచ్చిన కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి మధ్యవర్తిత్వం రాజమార్గం అనే మార్గాన్ని మనకు చూపించడం జరిగింది. దానికి మన జడ్జి గారు వెంకటగిరి జడ్జి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి నా సహచర న్యాయవాదులకు, ప్రింట్ మీడియా వారికి, పోలీసు వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.